హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నైజం వంటలండి. ఈరోజు ఎంతో సింపుల్‌గా, చాలా ఈజీగా చేసుకునే స్నాక్స్ రెసిపీని చూయించబోతున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా గనక పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన వెంటనే మీరు ప్రిపేర్ చేసి ఇస్తే, వాళ్ళైతే కడుపు నిండుగా తినేస్తారు. అంత రుచిగా ఉంటుంది. ముందుగా అయితే మిక్సింగ్ బౌల్‌లోకి ఒక కప్పు నిండా, నేను ఇక్కడ కప్పు చూయిస్తున్నాను కదండీ! ఒక చిన్న కప్పు నిండా గోధుమ పిండి తీసేసుకోండి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్స్ వచ్చేసి శనగపిండి తీసుకోవాలి. ఈ పిండి తీసుకోవటం వల్ల బైండింగ్‌కి బావుంటుందండి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ వచ్చేసి బియ్యపిండి తీసేసుకోవాలి. ఈ బియ్యపిండి తీసుకోవటం వల్ల పైన మాత్రం క్రిస్పీగా వస్తాయండి. మనకేంటంటే కరకరలాడుతూ లోపల గుల్లగా పైన క్రిస్పీగా వస్తాయన్నమాట. అందుకే ఈ బియ్యపిండిని మనం ఇందులో కలుపుకుంటున్నా. మరీ ఎక్కువగా అయితే తీసుకోద్దండి, గట్టిగా వచ్చేస్తాయి. 2 టేబుల్ స్పూన్స్ అయితే ఈజీగా సరిపోతుంది. ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం నీళ్ళని కలుపుకుంటూ ఈ పిండి మొత్తాన్ని కరెక్ట్‌గా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకోండి. ముందుగా ఈ పిండిని కలుపుకున్న తర్వాతే అన్నీ ఇందులోకి తీసుకోవాలండి. అన్నీ తీసుకున్న తర్వాత మాత్రం పిండిని కలపలేము. చూడండి ఇలా. ఈ విధంగా కలుపుకునేటప్పుడు మాత్రం నేను మీకిక్కడ కన్సిస్టెన్సీ కూడా చూయిస్తాను. ఇలా ఉండాలి. చూసారు కదా! ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని కలుపుకున్న తర్వాత ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు తీసుకోండి. సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఒక చిన్న కప్పు నిండా తీసేసుకోండి. ఇందులోనే పచ్చిమిరపకాయలొచ్చేసి ఇలా కొన్ని ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. చిన్న పిల్లలు తినేవాళ్ళు ఉన్నారనుకోండి, పచ్చిమిరపకాయల్ని స్కిప్ చేసేయండి. ఇందులో ఉప్పొచ్చేసి తగినంత కలుపుకోవాలి. దీంతో పాటు జీలకర్ర వచ్చేసి 1 టేబుల్ స్పూన్ తీసేసుకోండి. ఇందులో కరివేపాకైనా తీసుకోవచ్చు, లేదంటే కొత్తిమీరైనా మీరు తీసుకోవచ్చు. అంతే అండి. ఇప్పుడు ఇందులో కొంచెం మనం తినే సోడా ఉంటుంది కదా! దీన్ని కలుపుకుంటే ఇవేంటంటే ఫ్లఫీగా వస్తాయి. చాలా మంచి రుచి అనేది వస్తుంది. మీరొద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. ఈ పిండిలోకి మొత్తాన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇలా మొత్తం కలిసేటట్టుగా చేత్తో కలుపుకోండి. ఇలా చేత్తో కలుపుకోవటం వల్ల మనకి కన్సిస్టెన్సీ కూడా తెలుస్తుందండి. నేను మీకైతే ఇక్కడ చూయిస్తాను చూడండి. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. మీకు గనక కొంచెం పల్చగా కనిపించినట్లయితే గోధుమ పిండిని కొంచెం ఎక్స్‌ట్రాగా కలుపుకోండి. ఇప్పుడు నూనె బాగా వేడైన తర్వాత మీరు చేత్తో వేసుకుంటే మాత్రం అస్సలు రాదండి. ఇలా చిన్న స్టీల్ గ్లాస్‌లో అయినా, లేకపోతే ఒక చిన్న బౌల్‌లో అయినా తీసేసుకొని వేడిగా ఉన్నప్పుడు నూనెలో తీసేసుకోండి. నూనె వేడిగా లేనప్పుడు ఇలా గనక మనం బోండాల్లాగా వేసుకున్నాం అనుకోండి, కింద అడుగు భాగం అతుక్కోపోతుంది. సో, ఇలా వేడిగున్నప్పుడు వేసుకుంటే చూడండి మనకి ఫ్లఫీగా ఎంత చక్కగా బూరెల్లాగా కనిపిస్తున్నాయో. చాలా మంచిగుంటాయండి టేస్ట్ మాత్రం. పైన క్రిస్పీగా ఉంటుంది. తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది. అంత రుచిగా ఉంటుంది. చూడండి ఇలా ఒకవైపు ఇవి చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత టర్న్ చేసుకుంటూ ఈ విధంగా ఫ్రై చేసేసుకోండి. మంటని మాత్రం మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసి ఇలా ఫ్రై చేసుకుంటే చక్కగా ఇవి ఫ్రై అయిపోతాయండి. మరి హై ఫ్లేమ్ మీద పెట్టేసామనుకోండి లోపల పచ్చిగా ఉండిపోతాయి. సో, ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత కలర్ కొంచెం చేంజ్ అయిన తర్వాత వేరొక చిన్న ప్లేట్‌లోకి దీన్ని డిష్ ఔట్ చేసేయాలి. ఈ బూరెలు తినేటప్పుడు పచ్చిమిరపకాయలు కూడా ఇందులో తింటే మంచి రుచి అనేది వస్తుందండి. ఇలా కొన్ని పచ్చిమిరపకాయలను ఇదే ఆయిల్‌లో ఈ విధంగా ఫ్రై చేసేసుకోండి. చూసారు కదా! ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మీకు ఇందులోకి ఏ సాసెస్ అయినా, చట్నీతో అయినా మీరు దీన్ని సర్వ్ చేసుకోవచ్చు. చాలా చాలా సింపుల్ రెసిపీ అండి. మనకి ఎక్కువ టైం కూడా పట్టలేదు కదా! మరి పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన వెంటనే ఇలా ఈజీగా చేసి వాళ్ళకి పెట్టేయండి. ఈజీగా లాగించేస్తారు. మరి వీడియో నచ్చితే ఫ్రెండ్స్ మీరు మాత్రం తప్పకుండా లైక్ చేసి నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.